వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ మరియు ప్రాంతీయ ఇతర అంశాలను చూద్దాం. ముందుగా ఈరోజు జరిగిన ఈ యొక్క ఆగస్టు 12వ తారీఖు యొక్క ప్రత్యేకత ఏంటి చూద్దాం. ఆగస్టు 12వ తారీఖు ప్రత్యేకత ఏంటి సార్ అంటే 2013 ఆగస్టు 12వ తారీఖున మనకి భారతదేశంలో తన మొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ని ప్రారంభించడం జరిగింది. ఏంటి సార్ అంటే భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొదటి విమాన వాహక నౌక ఏది సార్ అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పవచ్చు. ఐఎన్ఎస్ విక్రాంత్ అనే పేరుతో చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎక్కడ తయారు చేశారు సార్ అంటే కొచ్చిన్ షిప్ యార్డ్లో దీన్ని తయారు చేయడం జరిగింది. ఎక్కడ తయారు చేశారు సార్ దీన్ని? మనకి కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారు చేశారు అని చెప్పవచ్చు మనకి దీన్ని. కాబట్టి ఈ యొక్క ఆగస్టు 12వ తారీఖు యొక్క ప్రత్యేకతలో భాగంగా మనము ఐఎన్ఎస్ విక్రాంత్ అనే దాన్ని చూడడం జరిగినది. భారతదేశంలో మొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొదటి విమాన వాహక నౌక ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది. దీన్ని ఎక్కడ తయారు చేశారు సార్ అంటే కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారు చేయడం జరిగింది. ఇంకా ఆగస్టు 12వ తారీఖుకి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలకు వెళితే ఓకే, ఆగస్టు 12వ తారీఖున మనము ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే ప్రపంచ ఏనుగుల దినోత్సవం లేదా అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవంగా జరపడం జరుగుతుంది. ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఏనుగుల సంరక్షణ కోసం, ఏనుగుల వేటను నిషేధించడం కోసం, ఏనుగులకు సంబంధించిన పరిరక్షణ కోసం యుఎన్ఓ అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనిని ప్రతి సంవత్సరం మనము నిర్వహించడం జరుగుతుంది. అయితే మొదటిసారిగా 2012లో ప్రపంచ ఏనుగుల దినోత్సవం లేదా అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఈ యొక్క ఏనుగుల విషయానికి వస్తే అత్యధికంగా ఏనుగులు కేరళ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయి. రెండవ రాష్ట్రం ఇది ఇస్తారంటే తమిళనాడు రాష్ట్రంలో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఏనుగుల పరిరక్షణ కోసం మనము దీనికోసం ఒక ప్రాజెక్ట్ కూడా చేయడం జరిగింది. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే ప్రాజెక్ట్ ఎలిఫెంటా. ఏ సార్ మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంటా అనే ఒక దాన్ని భారత ప్రభుత్వం చేయడం జరిగింది. ఎలిఫెంటా అనే దాన్ని చేయడం జరిగింది. ప్రాజెక్ట్ ఎలిఫెంటా అనే పేరుతో పిలుస్తారు. దీనిని 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంటా అనే దాన్ని చేపట్టడం జరిగింది. అంటే భారతదేశంలో ఏనుగుల పరిరక్షణ కోసం. దీనితో పాటు ఒక పథకాన్ని కూడా చేపట్టింది హాతీ మేరా సాతి అనే ఒక ప్రోగ్రాం కూడా ఏనుగుల కోసం చేపట్టడం జరిగినది. అయితే భారతదేశంలో అత్యధికంగా ఏనుగులు ఉన్న రాష్ట్రం కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఏనుగులకు సంబంధించి మనము డేటా చూసుకుంటే ఏనుగులకు సంబంధించి డేటా చూసుకుంటే మనకి ఈ యొక్క ఏనుగులకు సంబంధించి డేటా చూసుకుంటే ఈ యొక్క ఏనుగులు అత్యధికంగా ఉన్న భారతదేశంలోని అడవులు ఒకటి మనకి మంగళ ప్రాంతం, మంగళ అడవులు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఎక్కడ ఉండడం జరుగుతుంది సార్ అంటే తమిళనాడు రాష్ట్రంలో ఈ యొక్క అడవులు అనేవి ఉంటాయి. దానితో పాటు మహాక్రాంత్ అనేది కూడా చేపట్టడం జరుగుతుంది మనకి. ఈ యొక్క తమిళనాడులో ఉండే కొండలు అండ్ ఈ ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉండే మహాక్రాంత్ అడవుల్లో అత్యధికంగా ఈ ఏనుగుల సంచారం అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఏనుగులు మానవుల పైన దాడి చేసే దాన్ని బట్టించి 3 రకాల జోన్లను ఏర్పాటు చేశారు. ఒకటి రెడ్ జోన్ అండ్ రెండవది గ్రీన్ జోన్ అండ్ మూడవది ఎల్లో జోన్గా చెప్పడం జరుగుతుంది. గ్రీన్ జోన్ అంటే తరచుగా మానవుల పైన దాడి చేసే ఆ యొక్క ప్రాంతాన్ని రెడ్ జోన్గా, గ్రీన్ జోన్ అంటే మానవుల పైన దాడి చేయని ప్రాంతాన్ని గ్రీన్ జోన్గా, ఎప్పుడో ఒకసారి మానవుల పైన దాడి చేసే దాన్ని ఎల్లో జోన్గా ప్రకటించడం జరిగింది. దానితో పాటు ఈ యొక్క తెల్ల ఏనుగుల దేశం అని తెల్ల ఏనుగుల దేశం అని
ఏనుగుల దేశం అని ఏ దాన్ని పిలుస్తారు సార్ అంటే థాయిలాండ్ అనే దేశాన్ని పిలవడం జరుగుతుంది. చూడండి, ఇంకా ఏనుగుల విషయానికి వస్తే భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ఈ యొక్క ఐరావతం అంటే ఏనుగుతో పోల్చడం జరుగుతుంది. దానితో పాటు ఈ యొక్క రైల్వే యొక్క లోగో, ఓకే, ఇండియన్ రైల్వే యొక్క లోగో చూసుకుంటే బోలో ది గాడ్ అనే పేరుతో పిలుస్తారు. అంటే ఒక లాంతర్ని పట్టుకున్న ఏనుగు పిల్ల మనకి దాన్నే బోలో ది గాడ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత భారతదేశం యొక్క వారసత్వ జంతువుగా 2010లో ఏనుగును ప్రకటించడం జరిగినది. ఇటీవల కేరళలోని ఒక దేవాలయంలో రోబో ఏనుగును కూడా అక్కడ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒక శ్రీకృష్ణుని దేవాలయంలో కేరళ రాష్ట్రంలో ఒక రోబో ఏనుగును కూడా ప్రవేశపెట్టారు. ఇదే కేరళ రాష్ట్రంలో ఏనుగుల కోసం జరిపే ఒక ఉత్సవాన్ని తిరుచి అనే పేరుతో పిలుస్తారు. తిరుచి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త. ఇవన్నీ కూడా ఏనుగులకు సంబంధించి డేటా. ప్రపంచ ఏనుగుల దినోత్సవంగా జరపడం జరుగుతుంది మనకి. అయితే ప్రపంచ ఏనుగుల దినోత్సవంగా మనం నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఆగస్టు 12వ తారీఖుని. అయితే యుఎన్ఓ ప్రతి సంవత్సరం 2012 నుంచి ప్రపంచ ఏనుగులు లేదా అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. భారతదేశంలో అత్యధికంగా ఏనుగులు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉంటే దీనిని పరిరక్షణ కోసం భారతదేశం 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ను ప్రారంభించింది. దానితో పాటు హాతీ మేరా సాతి అనే ప్రోగ్రాం కూడా చేపట్టింది. అండ్ ఆపరేషన్ గజ అనే ప్రోగ్రాం కూడా ఉంది మనకి. అండ్ ఈ యొక్క మానవుల పైన దాడి చేసే దాన్ని బట్టించి రెడ్ జోను, గ్రీన్ జోను, ఎల్లో జోన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానితో పాటు మనకి తెల్ల ఏనుగుల దేశంగా ఏ దేశాన్ని పిలుస్తారు సార్ అంటే థాయిలాండ్. అండ్ ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో కూడా పోలుస్తారు. అండ్ దాని తర్వాత ఇండియన్ రైల్వే యొక్క గుర్తు ఏంటి సార్ అంటే బోలో ది గాడ్, లాంతర పట్టుకున్న ఏనుగు పిల్ల. ఓకే, అండ్ ఎక్కువగా ఏనుగులు ఉన్న ప్రాంతం తమిళనాడులోని ఓకే ఈ మంగళ అనే ప్రాంతంలో మనకి కొండలు అండ్ మహాక్రాంత అనే కొండలు. అండ్ 2010లో మనకు చూసుకుంటే ఈ యొక్క భారతదేశ వారసత్వ జంతువుగా ఏనుగును ప్రకటించడం జరిగింది. అండ్ ఇటీవల కేరళ రాష్ట్రంలోని ఒక శ్రీకృష్ణుని దేవాలయంలో రోబో ఏనుగుని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఇక్కడ కేరళ రాష్ట్రంలో జరిగే ఒక ఏనుగు ఉత్సవం తిరుచి అని చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవంగా జరపడం జరుగుతుంది. ఓకే, ఇంటర్నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి మొదటిసారిగా దీనిని 2000 సంవత్సరం నుండి దీన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఎవరు సార్ అంటే యుఎన్ఓ. ఓకే, అంతర్జాతీయ అంటే యువతకు సంబంధించిన నైపుణ్యాలు, యువతకు ఎలాగ ఇచ్చేయాలి, ఎలాగ ప్రోత్సహించాలా ఏంటి అనే దాన్ని బట్టించి అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని యుఎన్ఓ మొదటిసారిగా 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగినది. అయితే ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్న దేశం ఏది సార్ అంటే భారత్ అనే దేశంగా చెప్పవచ్చు. ఏ దేశం సార్? భారత్ అనే దేశంగా చెప్పవచ్చు. అయితే ప్రపంచంలో అత్యధిక వృద్ధ జనాభా ఉన్న దేశం ఏది సార్ అంటే చైనా అనే దేశాన్ని చెప్పడం జరుగుతుంది మనకి. ఇటీవల చూడండి మనకి ఈ యొక్క యువత అంటే మనకి ఎక్కువగా యువత నైపుణ్యం ఉన్న దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ప్రపంచ వ్యాప్తంగా మనము ఆగస్టు 12వ తారీఖున జరుపుకునే దానికి సంబంధించిన డేటా అనేది చూసాం. కొంచెం జాగ్రత్త సేవ్ చేసుకుని రాసుకోండి. దాని తర్వాత ఇంకోటిది, ఎవరైతే రేపు మన ఆర్ఎస్ అకాడమీ తరపున గ్రూప్ 2 రాస్తారో ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే ఒక గూగుల్ ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాసుకోండి. ఇది రేపు 10 గంటల నుంచి 1 గంట వరకు అవైలబుల్లో ఉంటుంది. రాసుకోండి. మనకి ఇది జరుగుతుంది. దాంతోపాటు ఆఫ్లైన్లో కూడా ఆర్ఎస్ అకాడమీ సాయి వసంత కాంప్లెక్స్లో ఈ యొక్క ఆఫ్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఓకే, రాసిన తర్వాత మీ ప్రతి ఒక్కరికి కూడా సెల్కి SMS రూపంలో మీ డిజిటల్ రూపంలో మీకు ఎన్ని మార్క్స్ రాశారు ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఓకే, సేవ్ చేసుకోండి. ఆగస్టు 13వ తారీఖు సంబంధించి. దాంతోపాటు ఆగస్టు 16వ తారీఖున గ్రూప్ 2 బ్యాచ్ అనేది ఆర్ఎస్ అకాడమీలో ప్రారంభమవుతుంది. దాంతోపాటు SI ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. దాంతోపాటు ఈ యొక్క సబ్జెక్ట్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ ఓరియంటెడ్లో చెప్పుకుంటూ వెళ్తున్నాం. గ్రూప్ 2 SI కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 1 స్థాయిలో చెప్పుకుంటూ వెళ్తున్నాం కాబట్టి నీట్గా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం మనం.
నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే అస్సాంలో నియోజకవర్గాల పునర్విభజన, ఓకే, పునర్విభజన తుది నివేదిక అనేది వెల్లడించడం జరిగింది. అయితే అస్సాంలో ఓ ఎంపీ 19 అసెంబ్లీ స్థానాలకు కొత్త పేర్లు, ఓకే, అస్సాంలోని శాసనసభ స్థానాలు 116. అస్సాంలో మనకి శాసనసభ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్థానాలు 116 స్థానాలు ఉన్నాయి. అదే లోక్సభ నియోజకవర్గాలు ఎన్నిసార్లు అంటే 14. దీనికి సంబంధించి తుది నివేదికను భారత ఎన్నికల సంఘం అనేది శుక్రవారం రిలీజ్ చేయడం జరిగింది నిన్న. అంటే దీనికి సంబంధించిన రిపోర్ట్ను ఎవడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది భారత ఎన్నికల సంఘం అనేది రిలీజ్ చేయడం జరిగినది మనకి ఇది. అయితే ఓ ఎంపీ అండ్ 19 అసెంబ్లీ స్థానాల పేర్లను మార్చారు ఇక్కడ మనకి. అంటే ఒక ఎంపీ స్థానము అండ్ 19 అసెంబ్లీ స్థానాలను మార్చినట్లు మనకి ఈ యొక్క రిపోర్ట్లో తెలియజేయడం జరిగినది. అలాగే 19 శాసనసభ అండ్ 2 లోక్సభ స్థానాలు ఈ షెడ్యూల్ తెగలకు రిజర్వ్ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఎస్టీ స్థానాలు చూసుకుంటే మనకి, ఓకే, ఎస్టీ స్థానాలు 19 శాసనసభ స్థానాలు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్, ఓకే, 2 లోక్సభ స్థానాలు ఎస్టీ వారు కేటాయించినట్లుగా తెలియజేయడం జరిగింది. అండ్ ఒక ఎంపీ స్థానము 9 ఎమ్మెల్యే స్థానాలు షెడ్యూల్ కులాలకు కేటాయించడం జరిగింది. ఓకే, ఎస్సీ వారికి ఎంత కేటాయించారు సార్ అంటే మనకి 9 ఎమ్మెల్యే స్థానాలు అండ్ ఒక ఎంపీ లోక్సభ స్థానం ఈ యొక్క ఎస్సీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. అయితే ఇది మొత్తం కూడా ఏ జనాభా లెక్కల ప్రకారం జరిగింది సార్ అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం జరిగినది. 2001 జనాభా లెక్కల ప్రకారం జరిగింది. కొంచెం జాగ్రత్త చూడండి. ఇటీవల అస్సాంలో, ఓకే, నియోజకవర్గాల పునర్విభజన తుది రిపోర్ట్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అస్సాంలో ఎమ్మెల్యే స్థానాలు 116, లోక్సభ స్థానాలు 14 ఉండడం జరుగుతుందిగా మనకి ఇక్కడ తెలియజేశారు నాన్న. అయితే దీంట్లో భాగంగా ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం మొత్తం 19 అసెంబ్లీ స్థానాల యొక్క పేర్లను ఏం చేశారు సార్ అంటే పేరు మార్చడం జరిగినది మనకి. ఓకే, 19 అసెంబ్లీ స్థానాల పేర్లను మార్చడం జరిగినదిగా చెప్పవచ్చు. అయితే దీంట్లో ఎస్టీ, ఓకే, ఎస్టీకి చూసుకుంటే 19 ఎమ్మెల్యే స్థానాలు అండ్ 2 లోక్సభ స్థానాలు కేటాయించారు. అండ్ ఎస్సీ స్థానాలు 9 ఎమ్మెల్యే అండ్ 1 లోక్సభ స్థానాలు ఎస్సీ వాళ్ళకి కేటాయించడం జరిగినది. చూడండి, మనకి లోక్సభ అనే దాంట్లో మనకి రిజర్వేషన్ అనేది కల్పిస్తారు. ఎవరెవరికి? ఎస్సీకి, ఎస్టీకి కల్పిస్తారు. అయితే ఎస్సీ యొక్క సీట్లు ఎన్ని సార్ లోక్సభ రిజర్వ్ చేసిన సీట్లు ఎన్ని సార్ అంటే మొత్తం 84 లోక్సభ ఎస్సీ సీట్లు ఉంటే అదే ఎస్సీ సీట్లు ఎన్ని, ఎస్టీ సీట్లు ఎన్ని, షెడ్యూల్ ఈ యొక్క ట్రైబల్ తెగలకు సంబంధించిన సీట్లు ఎన్ని సార్ అంటే ఈ యొక్క 84 తిప్పి 48 అవుతుంది. కాబట్టి ఒకటి మైనస్ చేయండి, 47 స్థానాలు ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఒక బిల్లుని ప్రవేశపెట్టడం, దానిపైన ఆమోదం చేయడం జరుగుతుంది. ఏంటి సార్ అంటే మనకి ప్రధానమంత్రి అండ్ ప్రతిపక్ష నాయకుడు అండ్ సిజేఐ నేతృత్వంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క చైర్మన్ని ఇతర సభ్యులను నియమించేవారు. కానీ ఇప్పుడు ఈ యొక్క సిజేఐ స్థానంలో ఎవరిని చేర్చేస్తారంటే క్యాబినెట్ హోదా కలిగిన మంత్రిని చేర్చబోతున్నట్టుగా ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజెంట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరు సార్ అంటే అనూప్ చంద్ర పాండే గారు ఉండడం జరుగుతుంది. అనూప్ చంద్ర పాండే గారు ప్రజెంట్ ఉండడం జరుగుతుంది. కాస్త జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతాను నాన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్? కరెంట్ అఫైర్కి సంబంధించి డేటా వెళ్ళిపోతే, ఓకే, మూకదాడి మరణమే. నిన్న లోక్సభలకు సంబంధించి కొన్ని రకాల ఇవనేవి చేయడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించిన డేటా అనేది చూద్దాం నాన్న. దానికి సంబంధించిన డేటా అనేది ఒకసారి చూద్దాం మనకి. ఓకే,
మనకి ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్టులు చెల్లుచీటి. ఓకే, వాటి స్థానంలో భారతీయ చట్టాలు, తొలిసారిగా ఉగ్రవాదానికి నిర్వచనం అండ్ బ్రిటిష్ చట్టాలకు రామ్ స్వదేశీ న్యాయం. చూడండి, ఇక్కడ చెప్పేది ప్రతిదీ కూడా మేమే నోట్స్లో ఇచ్చేసుకోండి. ఖచ్చితంగా మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేది పడుతుంది మనకి 100%. ఓకే, ఇండియన్ పీనల్ కోడ్, ఓకే, ఐపీసీ అంటాం, 1860లో చేయడం జరిగింది. దీని స్థానంలో భారతీయ న్యాయ సంహిత, దీన్ని మనం ఏమంటాం సార్ అంటే బిఎన్ఎస్ అనే పేరుతో పిలుస్తారు. బిఎన్ఎస్ బిల్ 2023 అంటే ఇండియన్ పీనల్ కోడ్ లేదా ఐపీసీ 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్ 2023ని ప్రవేశపెట్టారు. అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898 స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్ 2023ని ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో భారతీయ సాక్ష్య బిల్ 2023ను ప్రవేశపెట్టారు. ఈ 3 బిల్లులు చాలా జాగ్రత్త. ఓకే, ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో ఈ భారతీయ న్యాయ సంహిత అండ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 1898 దగ్గర స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో భారతీయ సాక్ష్య బిల్ 2023ని ప్రవేశపెట్టారు. అంటే ఇవన్నీ కూడా బ్రిటిష్ ఇండియా కాలంలో తీసుకురాబడిన చట్టాలు. వాటి స్థానంలో భారతదేశం కొత్త చట్టాలను తీసుకురావడం జరిగినది. అండ్ మనకు దీంతో పాటు మూకదాడులు అండ్ మైనర్ల పైన అత్యాచారానికి మరణ శిక్ష. ఎవరైనా మూకదాడి చేసినా మైనర్ల పైన అత్యాచారం పాల్పడితే వాళ్లకు మరణ శిక్ష విధించడం జరిగింది. అండ్ దేశం పట్ల నేరాలు ఇకపై అతి తీవ్రమైనవిగా పరిగణిస్తారు. అండ్ దాంతోపాటు ఏర్పాటువాదం, సత్సంబంధ అండ్ చర్యలు అండ్ సాయుధ తిరుగుబాటు, భారత సార్వభౌమత్వాన్ని అండ్ ఐక్యత సమగ్రతను ప్రమాదంలో పడవేసేవన్నీ కూడా కొత్త నేరాలను చేర్చడం జరిగింది. అండ్ పలు నేరాలు ఇకపైన లింగ భేదం అనేది ఉండదు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏముండదు సార్ దీంట్లో, లింగ భేదం అంటే స్త్రీ పురుష అనే తేడా లేకుండా, ఎలాంటి తేడా లేకుండా డైరెక్ట్ ఇచ్చేస్తారు. తీవ్రతను బట్టి మూకదాడులకు 7 ఏళ్ళు జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధించడం జరిగింది. తొలిసారిగా ఉగ్రవాదానికి నిర్వచనం అనేది చెప్పడం జరిగినది. అండ్ పెళ్లి, ఉద్యోగం, ప్రమోషన్ వంటి ప్రభావాలు చూపించి గుర్తింపు దాచి మహిళలపైన లైంగికంగా దోచుకోవడం కూడా నేరంగా పరిగణిస్తున్నారు. అండ్ దాని తర్వాత మనకి ఈ యొక్క గ్యాంగ్ రేప్కు 20 ఏళ్ళు లేదా జీవిత ఖైదు, గ్యాంగ్ రేప్ ఎవరైనా చేపడితే 20 ఏళ్ళు జీవిత ఖైదులు కూడా ఇచ్చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరైనా ఉగ్రవాదులు ఉంటే వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ రాజకీయ రెమ్యునేషన్ చెక్ అంటే ఏమిటి సార్ అంటే శిక్ష తగ్గింపు వంటి సదుపాయాలు రాజకీయ లబ్ధంగా వాడుకోవడానికి నిరోధించే ప్రతిపాదిత బిల్లును కూడా కొత్త సెక్షన్లతో పొందుపరిచారు. ఇకపై మరణ శిక్షను కేవలం జీవిత ఖైదుగా మాత్రమే మార్చేందుకు వీలుంటుంది. మనకి ఆర్టికల్ 72 ప్రకారం మనకి క్షమభిక్షను ప్రసాదించే అధికారం ఉంటుంది రాష్ట్రపతికి. అయితే ఈ మరణ శిక్షను కేవలం జీవిత ఖైదుగా మార్చే వీలు మాత్రమే ఉంటుంది. అండ్ జీవిత ఖైదును 7 ఏళ్ల శిక్షగా మార్చే అధికారం ఉంటుంది. ఈ బీహార్కు చెందిన నేరమయమైన నేత ఆనంద్ మోహన్కు క్షమభిక్ష పెట్టి విడుదల చేయడానికి అమిత్ షా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంటే రాజకీయ అండదండాలు ఉన్నవారు చట్టం బారి నుంచి తప్పించుకోకుండా చూసేందుకు ఈ సెక్షన్లు చేర్చినట్టు ఇచ్చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్త నాన్న, చాలా మంచిగా దీంట్లో ఇచ్చేయడం జరిగినది మనకి. అంటే ఇకపైన మరణ శిక్షను కేవలం జీవిత ఖైదుగా, 7 ఏళ్ల శిక్షను కేవలం మనకి జీవిత ఖైదును 7 ఏళ్ల శిక్షగా మార్చే విధంగా ఇచ్చేయడం జరుగుతుంది. అయితే కొత్త న్యాయ ప్రక్రియ చూసుకుంటే 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ఈ యొక్క పరిస్థితిని సమీక్షించిన కోర్టు 90 రోజుల సమయం ఇవ్వచ్చు. అండ్ దర్యాప్తునకు 180 రోజుల లోపల విచారణ పూర్తి చేయాలి. విచారణ ముగిసిన తర్వాత 30 రోజుల లోపల తీర్పును ఏం చేయాలి సార్,
ఇచ్చి ఇలా తీర్పు ఇవ్వాలన్నట్టుగా చెప్పడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఏ చట్టం స్థానంలో ఏ చట్టం వచ్చింది, ఏ శిక్షలను ఎలా ఇచ్చేశారు ఏంటి అనేది మనకి డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేయడం జరుగుతుంది. మనకి ఇది అంటే మనకి న్యాయ సంహిత బిల్లు ఉగ్రవాది అంటే ఎవరు, దేశంలో కానీ విదేశాల్లో కానీ దేశ ఐక్యతను సమగ్రతను భద్రతను ప్రమాదంలో పడవేసే విధంగా చర్యలు పాల్పడితే అండ్ తద్వారా జన సామాన్యానికి లేదా ఒక వర్గానికి భయభీతులను చేసేవాడు, శాంతి భద్రతలను తీవ్రవాదం కలిగించేవాడిని ఉగ్రవాది అంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా మనము ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో పడడానికి చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఈ యొక్క రాష్ట్రపతికి ఉండే 72 ఆర్టికల్ను కూడా ఇచ్చేయండి. మనకి 72 ఆర్టికల్ ఏంటి సార్ అంటే క్షమాభిక్షను ప్రసాదించే హక్కు. దీని కింద 5 రకాల అధికారాలు ఉంటాయి మనకి. ఓకే, ఈ పార్డన్, రెస్ప్రైట్ అండ్ రెమినేషన్, ఇలాగ దాదాపుగా 5 రకాల క్షమభిక్ష అధికారాలు ఉంటాయి. ఆ క్షమభిక్ష అధికారాల్లో మనకు 72 ఆర్టికల్ ప్రకారం డైరెక్ట్ శిక్షను రద్దు చేసే అధికారం ఉండేది. కానీ ఇప్పుడు మరణ శిక్షను జీవిత ఖైదుగా, జీవిత ఖైదుని 7 ఏళ్ల శిక్షగా మార్చే అధికారం మాత్రమే ఉండడం జరుగుతుందిగా ఇచ్చేయడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త. ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతున్నాను. ఏంటి సార్ అంటే మనకి రాజ్యద్రోహం సెక్షన్ను ఆనాడే నిలిపివేసిన జస్టిస్ ఎన్వి రమణ. ఒకసారి దీనికి సంబంధించిన డేటా అనేది కూడా మనం చూద్దాం. దీనికి సంబంధించిన డేటా కూడా ఒకసారి చూస్తే రాజ్యద్రోహం సెక్షన్ను భారతీయ శిక్ష స్మృతిను నుంచి రద్దు చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ 15 నెలల కిందటే దీన్ని నిలుపుదల చేసినట్లుగా ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 124A కింద ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని వలస పాలకులు తెచ్చిన ఆ చట్టాన్ని సమీక్షించాలని 2022 మే 11న కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్? ఎన్వి రమణ గారు. అయితే రాజద్రోహ నిబంధనలు ప్రయోగించడం మంచిది కాదని సెక్షన్ 124A కింద కొత్త కేసులు నమోదు చేయడానికి విచారణ కొనసాగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఒకవేళ కొత్తగా ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తే దాని నుంచి విముక్తి కోసం కోర్టులను ఆశ్రయించవచ్చు అని కూడా గతంలో ఇక్కడ చెప్పడం జరిగింది. కొంచెం జాగ్రత్త. అంటే ఎన్వి రమణ ఓకే, ఏ సెక్షన్ అడగవచ్చు? ఐపీసీ పీనల్ కోడ్ 124A కింద ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని చెప్పింది. ఎవరైనా నమోదు చేస్తే ఈ యొక్క డైరెక్ట్గా మనము ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీంకోర్టు లేదా కోర్టులను ఆశ్రయించవచ్చుగా దీన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త. దాన్ని లింకప్ చేసుకొని రాసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి సంబంధించి డేటాకి వెళ్ళిపోతే జాబిల్లి దక్షిణ ధ్రువం పైకి మొదటగా చేరేదెవరు? మనం ఇటీవల తరచుగా చెబుతూ ఉన్నాం. ఆల్రెడీ భారతదేశం జూలై 14వ తారీఖున చంద్రుని పైకి చంద్రయాన్ 3 అనే దాన్ని ప్రయోగించింది. చంద్రయాన్ 3 అనే దాన్ని ఆల్రెడీ ప్రయోగించింది. అయితే ఇప్పుడు మనకి ఈ రష్యా అనే దేశం కూడా ఒక శాటిలైట్ని ప్రయోగించనుంది మనకి అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డేటా చూద్దాం. దాదాపుగా 50 ఏళ్ళ విరామం తర్వాత చందమామపైకి ఒక ల్యాండర్ని రష్యా ప్రయోగించనుంది. ఓకే, మాస్కోకు తూర్పున 3450 మైళ్ళ దూరంలో ఓస్తోక్ని కాస్ట్రోమ్ ప్రాంతంలో సోయజ్ 2 పిగెంట్ రాకెట్ ద్వారా, ఏ రాకెట్ సార్ అంటే చాలా చాలా జాగ్రత్త, సోయూజ్ 2 ప్రిగెంట్ అనే ఒక రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించనున్నారు. మనకి ఈ రెండు కూడా ఈ రాకెట్ ద్వారా ప్రయోగించున్నారు. దాని పేరు లూనా. ఏది సార్ అంటే మనకి లూనా
25 లూనా 25 అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అయితే ఈ నెల 23న చందమామ దక్షిణ ధ్రువం పైకి ఈ యొక్క చంద్రయాన్ అనేది దిగబోతుందిగా చెప్పవచ్చు. అదే రోజు సాయంత్రం 5:47 గంటలకు అదే ప్రాంతం చేరువలో ల్యాండ్ కాబోతున్నట్లుగా చెప్పడం కూడా జరిగింది. అయితే సోవియట్ యూనియన్, అమెరికా, చైనా మాత్రమే విజయవంతంగా ఈ చంద్రుని పైన ఈ యొక్క ల్యాండర్ని దింపాయి. భారతదేశం కూడా ఈ నెల ఆగస్టు 23వ తారీఖున అక్కడ దించబోతుందిగా చెప్పడం జరిగింది. అయితే చంద్రుని పైకి ఈ సోయజ్ 2 ప్రిగెంట్ అనే రాకెట్ ద్వారా లూనా 25 అనే ఒక శాటిలైట్ని పంపించనుంది మనకి. అయితే మనకి 5.5 రోజుల్లో జాబిలికి చేరువ అవడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఆ తర్వాత 3-7 రోజుల పాటు చంద్రుని పైన 100 కిలోమీటర్ల దూరం కక్షలో తిరిగి ఉపరితలం పైన ల్యాండింగ్కి సిద్ధంగా ఉండడం జరుగుతుందిగా చెప్పదు. అయితే ఈ చంద్రయాన్ 3 అండ్ లూనా 25 ఈ యొక్క రెండిట్లో ఏది ముందుగా ల్యాండ్ అవుతుంది అనే దానిపైన ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రష్యా ప్రయోగించిన సోయజ్ 2 ప్రిగెంట్ దీని రాకెట్ ద్వారా లూనా 25 అండ్ చంద్రయాన్ 3 అనే దాన్ని ఈ యొక్క రెండు కూడా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన చేరబోతున్న రాకెట్లుగా చెప్పవచ్చు మనకి ఇది. ఓకే, దీనికి సంబంధించిన డేటా ఆ రోజు నీట్గా చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదానన్న. ఏంటి సార్ అంటే మనకి ఐక్యరాజ్య సదస్సుకు KGBV విద్యార్థిని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఏంటి దానికి సంబంధించిన డేటా అనేది ఒకసారి చూద్దాం. ఏంటి సార్ అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న పాడేరు ప్రాంతంలో ఏటపాక KGBV స్కూల్ విద్యార్థి మోతుకూరి చంద్రలేఖ ఎంపిక కావడం జరిగింది. ఏ దానికి ఎంపిక అయింది సార్ అంటే UNO సదస్సుకు. ఈమె 10వ తరగతిలో 523 మార్కులు సాధించి టాపర్గా నిలిచడం జరిగింది. పాఠశాల టాపర్గా జగనన్న ఆనిముత్యాల పథకంలో భాగంగా గత నెల ఆన్లైన్లో పరీక్ష ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఈ చంద్రలేఖకు 100 మార్కులు 94 మార్కులు రాగా ఈమె ఐక్యరాజ్య సమితి సదస్సుకు ఈమె వెళ్ళడం జరుగుతుంది. కానీ పాడేరు జిల్లా మోతుకూరి చంద్రలేఖ ఎంపిక కావడం జరిగింది. ఇది ఖచ్చితంగా అడుగుతారు ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరగనున్న స్వాతంత్ర దినోత్సవాలు వీక్షించేందుకు శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన ఒక ముగ్గురు ఖాదీ కార్మికులు ప్రత్యేక ఆహ్వానం అందడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ జన భాగదారి దర్శనీయతగా అనుగుణంగా దేశంలోని 75 మంది వడుకు నేత కార్మికులకు ఎర్రకోట వేడుకలో పాల్గొనే అవకాశం కల్పించడం జరిగింది. అందులో పొందుకూరుకు చెందిన బల్లభద్రయ్య, లక్ష్మీ దంపతులతో పాటు జల్లేపల్లి సూర్యకాంతంకు ఈ అదృష్టం లభించడం జరిగింది. అంటే ఎర్రకోటలో నిర్వహించబోయే ఈ స్వాతంత్ర వేడుకల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బల్లభద్రయ్య లక్ష్మీ దంపతులకి అండ్ జల్లేపల్లి సూర్యకాంతానికి అదృష్టం వరించడం జరిగింది. కాస్త జాగ్రత్త ఇక్కడ నుంచి ఖచ్చితంగా పడుతుంది మనకి. దీంతోపాటు ఈ యొక్క స్వాతంత్ర వేడుకలు USAలో కూడా నిర్వహించబోతున్నామని కూడా చెప్పుకున్నాం చూడండి మనం. దీనికి అమెరికా యొక్క కాంగ్రెస్ సెనెట్ కూడా ఆమోదించిందని కూడా చెప్పాం. దానితో పాటు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క USAలో జరిగే ఈ స్వాతంత్ర వేడుకలకి ఈ యొక్క హార్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు అయిన రవిశంకర్ గారు దీంట్లో ప్రధాన వ్యక్తిగా ఉండడము అండ్ సమంత దీనికి ముఖ్య అతిథిగా ఉండడం కూడా జరుగుతుందని కూడా మనం నిన్నటి కరెంట్ అఫైర్లో చూస్తాం. ఒకసారి చూస్తే నీటిగా అర్థమవుతుంది. అండ్ అన్లాక్ IIIT విద్యార్థులు ఏలూరు జిల్లా న్యూజివీడ్ IIITకి చెందిన ECE ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి 9 మంది అమెరికన్ బహుళ జాతి సెమీకండక్టర్ కంపెనీ అయిన అన్లాంగ్ డివైజెస్కి ఎంపిక కావడం జరిగింది. చూడండి మనకి ప్రాంతీయ
ఈ యొక్క వర్తమాన అంశాల్లో భాగంగా రీజనల్ కరెంట్ అఫైర్లో భాగంగా ఇలాంటి క్వశ్చన్లు అనేవి పడతాయి మనకి. కానీ కొంచెం జాగ్రత్త, ఇక్కడ నీట్గా రాసుకోండి, ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో పడుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే 21న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ. ఓకే, ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం నాగార్జున సాగర్ల కనీస నీటి మఠాల ఎగుమతకు నీటి లభ్యత రెండు రాష్ట్రాల అవసరాలపైన చర్చించి నీటిని పంపిణీ చేసేందుకు అజెండాగా ఈ నెల 21న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ ఏర్పాటు అవబోతుంది. అయితే కృష్ణా బోర్డు డిఎం రాయ్పూరే అధ్యక్షన హైదరాబాద్లో ఈ బోర్డు సమావేశం అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇటీవల మనకి ఏదో నదికి సంబంధించిన సింధు నదికి సంబంధించిన కమిటీ ఎప్పుడు సమావేశమైంది అని కూడా అడిగాడు. కాబట్టి కృష్ణా నది త్రిసభ్య కమిటీ ఈ నెల 21న సమావేశం అవుతుంది ఈ యొక్క నదీ జలాల పంపకం కోసం. దాంతోపాటు ఈ యొక్క వంశధార ట్రిబ్యునల్ కేసు విచారణ వాయిదా. ఈ వంశధార అంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా మధ్య ఉండే ఈ నదులు. ఈ వంశధార గురించి ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే తూర్పు కనుమల్లో పుట్టి తూర్పు వైపు ప్రవహించే అతిపెద్ద నదులలో వంశధార పెద్దదిగా చెప్పవచ్చు. ఇంకా కృష్ణా విషయానికి వస్తే భారతదేశంలో 3వ అతి పొడవైన నది అతిపెద్ద నదిగా చెప్పవచ్చు. అతిపెద్ద నది పొడవైన నదిగా చెప్పవచ్చు. దానితో పాటు ఈ కృష్ణా నది దక్షిణ భారతదేశంలోనే 2వ అతిపెద్ద నదిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, కొంచెం జాగ్రత్త మనకి ఇది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాను. ఓకే, మన ఆగస్టు 15న మన భారతదేశంతో పాటు ఆగస్టు 15వ తారీఖున భారతదేశంతో పాటు స్వాతంత్ర వేడుకలు జరుపుకునే దేశాలు మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే 5 దేశాలు స్వాతంత్ర వేడుకలు జరుపుకునే దేశాలు అనేవి ఉన్నాయిగా చెప్పవచ్చు. మనకి 5 దేశాలు ఉండడం జరుగుతుంది. అవి ఏ ఏ దేశాలు సార్ అని ఒకసారి చూసుకుంటే రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే దేశం. ఓకే, ఈ దేశం రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఏ దేశం నుంచి ఇస్తారంటే ఫ్రాన్స్ అనే దేశం నుంచి స్వాతంత్రం పొందడం జరిగినది మనకి. ఎప్పుడు సార్ అంటే 1960 ఆగస్టు 15న. ఇంకా 2వ దేశం దక్షిణ కొరియా అండ్ ఉత్తర కొరియా. ఏదేది సార్ అంటే సౌత్ అండ్ నార్త్ కొరియా దేశాలు. నార్త్ కొరియా అనే ఈ 2 దేశాలు కూడా మనకి ఈ స్వాతంత్రం పొందడం జరిగినది. మనకి ఎప్పుడు స్వాతంత్రం పొందేస్తారంటే 1945లో జపాన్ అనే దేశ పాలన నుంచి ఇవి విముక్తి పొంది స్వాతంత్రం సాధించడం జరిగినది. అయితే దీంతో పాటు మనకి ఆగస్టున స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మనకి ఈ దేశాలను. ఓకే, దాంతోపాటు లిచ్టెన్స్టెయిన్. ఓకే, ఇంకో దేశం ఏది సార్ అంటే లిచ్టెన్స్టెయిన్ అనే దేశం కూడా ఉండడం జరుగుతుంది. ఈ దేశం 1866లో మనకి ఓకే జర్మన్ పాలన నుంచి స్వాతంత్రం సాధించడం జరిగింది. ఐరోపాలో ఒక చిన్న దేశం లిచ్టెన్స్టెయిన్ అనే దేశం అని చెప్పడం జరుగుతుంది మనకి. దీనితో పాటు బెహరైన్. ఓకే, బెహరైన్ అనే దేశం కూడా 1971లో యునైటెడ్ కింగ్డమ్ నుంచి స్వాతంత్రం పొందడం జరిగింది ఆగస్టు 15. అంటే భారత్తో పాటు స్వాతంత్రం పొందే దేశాలు 5 ఉన్నాయి. రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం పొందింది. సౌత్ కొరియా, నార్త్ కొరియా జపాన్ పాలన నుంచి స్వాతంత్రం పొందింది. అండ్ లిచ్టెన్స్టెయిన్ జర్మన్ పాలన నుంచి స్వాతంత్రం పొందింది. బెహరైన్ 1971లో యునైటెడ్ కింగ్డమ్ నుంచి స్వాతంత్రం పొందిన దేశాలుగా చెప్పవచ్చు. కొంచెం జాగ్రత్తన ఇక్కడ నుంచి మనకి క్రింది వాటిలో ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే దేశాలు ఏవి అని ఒక అడిగాడనుకో ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. భారతదేశంతో పాటు 6 దేశాలు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నన్ను. ఓకే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ క్యాన్సర్ రీసెర్చ్ డేటా ప్రకారం భారతదేశంలో అత్యధికంగా క్యాన్సర్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే క్యాన్సర్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే ఉత్తరప్రదేశ్గా చెప్పడం జరుగుతుంది.
ఓకే, ఉత్తరప్రదేశ్లో దాదాపుగా మనకి చాలామంది చనిపోయారుగా చెప్పడం జరిగింది. 2022 డేటా ప్రకారం చెప్పడం జరిగింది. అయితే రెండవ స్థానంలో మనకి మహారాష్ట్ర అనే రాష్ట్రం ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశంలో ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారము భారతదేశంలో అత్యధిక క్యాన్సర్ ఉత్తరప్రదేశ్, రెండవ స్థానంలో మహారాష్ట్ర అనేది ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరిగింది. అయితే మనకి ఈ యొక్క 15 రాష్ట్రాల్లో భారతదేశం క్యాన్సర్ విపరీతంగా 15 రాష్ట్రాలలో క్యాన్సర్ భారతదేశంలో విపరీతంగా ఉన్నట్లు చెప్పడం జరిగింది. అయితే ఈ క్యాన్సర్ గురించి చూసుకుంటే మనకి ఈ యొక్క ఫిబ్రవరి 4వ తారీఖున మనము క్యాన్సర్ డేని నిర్వహించడం జరిగింది. ఈ క్యాన్సర్కి కారణమయ్యే వైరస్ని హెచ్పివి అనే పేరుతో పిలుస్తారు. హ్యూమనో పపిలోమా వైరస్ అనే పేరుతో పిలుస్తారు. హ్యూమనో పపిలోమా వైరస్ అని చెప్పడం జరుగుతుంది. దాంట్లో మన తెల్ల రక్త కణాలకు వచ్చే క్యాన్సర్ని, ఓకే, తెల్ల రక్త కణాలకు వచ్చే క్యాన్సర్ని ఏమని పిలుస్తాం సార్ అంటే మనము, ఓకే, ఏమని పిలుస్తాం సార్ అంటే లుకేమియా అనే పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్? లుకేమియా. తెల్ల రక్త కణాలకు వచ్చే క్యాన్సర్ని లుకేమియా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అదే మన ఊపిరితిత్తులకు వచ్చే క్యాన్సర్ని కర్సినోమా అనే క్యాన్సర్ అని పిలుస్తాం. అదే కండరాలకు వచ్చే క్యాన్సర్ని సార్కోమా క్యాన్సర్ అనే పేరుతో పిలుస్తాము. కొంచెం జాగ్రత్త నాన్న, మనకి క్యాన్సర్ సంబంధించిన, ఓకే, ఈ యొక్క లుకేమియా వైట్ బ్లడ్ సెల్స్కి వచ్చే క్యాన్సర్ అండ్ బ్లడ్ క్యాన్సర్ అంటాం. కర్సినోమా ఈ యొక్క లెన్స్కి వచ్చే క్యాన్సర్ అండ్ కండరాలకు వచ్చే క్యాన్సర్ని మనము ఈ యొక్క సార్కోమా. కర్సినోమా అంటే ఊపిరితిత్తులతో పాటు ఈ యొక్క ఏది మన గుండె భాగాలకు వచ్చే క్యాన్సర్ని కూడా చెప్పవచ్చు మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్త. భారతదేశంలో అత్యధిక క్యాన్సర్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర 15 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. ఫిబ్రవరి 4న క్యాన్సర్ డేని నిర్వహించడం జరుగుతుంది మనకి. కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఓకే, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఓల్డ్ పెన్షన్ సిస్టమ్. ఓకే, పాత పెన్షన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఢిల్లీలో పెన్షన్ రైట్ మహారల్లీ, చాలా ఇంపార్టెంట్. ఏ పేరుతో ఈ యొక్క ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు లేదా డిమాండ్ చేస్తున్నారు సార్ అంటే పెన్షన్ రైట్స్ మహారల్లీ అనే దాంతో భారీ ర్యాలీని నిర్వహించడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, ఈ యొక్క ఓల్డ్ పెన్షన్ని ఇటీవల ఢిల్లీలో ఇప్పుడు ఈ ఉద్యమం చేపడుతున్నారు. ఇటీవల ఏ రాష్ట్రం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తిరిగి ప్రారంభించింది సార్? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తిరిగి ప్రారంభించింది సార్ అంటే పంజాబ్ రాష్ట్రం. ఇది కూడా యాడ్ చేసుకోండి, ఖచ్చితంగా మన కరెంట్ అఫైర్లో పడింది, మళ్ళీ పడుతుంది కూడా. ఓకే, కాబట్టి పెన్షన్ రైట్ మహారల్లీ ఢిల్లీలో నిర్వహించే భారీ ర్యాలీ పెన్షన్స్ కోసం నేషనల్ పెన్షన్ సిస్టంలో ఓల్డ్ పెన్షన్ని అమలు చేయాలని. ఇటీవల ఓల్డ్ పెన్షన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది సార్ అంటే పంజాబ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. ఒక భారతీయ కవి అజయ్ కుమార్ లేదా అజయ్ కుమార్ కే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చర్ రిలేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకం పేరు మన్సూన్ ఏ పోయం ఆఫ్ లవ్ అండ్ లాంగింగ్ అనే ఒక పేరుతో పుస్తకం రాశారు. చాలా ఇంపార్టెంట్ అన్న. పుస్తకాలపైన ఒక క్వశ్చన్ వస్తుంది. దాంతో ఈ యొక్క భారతీయ కవి దౌత్యవేత్త అయిన అజయ్ కుమార్ కే రాసిన పుస్తకం మన్సూన్ ఏ పోయం ఆఫ్ లవ్ అండ్ లాంగింగ్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాయడం జరిగినది మనకి. ఈ పుస్తకం పేరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మిగతాదంతా అవసరం లేదు. పేరు, పుస్తకం పేరు, రాసిన వ్యక్తి పేరు, మిగతాదంతా కూడా మనకు అవసరం లేదు. కాబట్టి పుస్తకాలలో ఒక మార్క్ వస్తుంది, చాలా జాగ్రత్త. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. పునరుత్పాదక శక్తి వినియోగించడం మరియు విద్యుత్ లోటును తగ్గించే విధంగా ముఖ్యమైన అడుగుల్లో మేఘాలయ ముఖ్యమంత్రి క్రెనాడ్ సంగమ ఈశాన్య రాష్ట్రాల్లోని పచ్చని పురోగతిని ప్రారంభించడం జరిగింది. అంటే విద్యుత్ లోటును మరియు పునరుత్పాదక శక్తిని పెంచే విధంగా, వినియోగించుకునే విధంగా ఏ రాష్ట్రం అడుగులు వేస్తుంది సార్ అంటే మేఘాలయ రాష్ట్రం. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా సేవ్ చేసుకోండి, అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఎందుకు సార్ అంటే రాబోయే 2030
లేదా 50 నాటికి ప్రపంచవ్యాప్తంగా రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక విద్యుత్ని ఈ యొక్క ప్రారంభించాలనే ఉద్దేశంతో చేపడుతున్నారు. అలాగా ఇటీవల ఈశాన్య రాష్ట్రంలో ఒక రాష్ట్రం మేఘాలయ రాష్ట్ర సీఎం క్రెనాడ్ కే సంగ్మా దీన్ని ప్రారంభించడం జరిగినది. అంటే విద్యుత్ లోటును తగ్గించాలా అనే ఉద్దేశంతో. ఓకే, దీనికి సంబంధించి ఎవరైనా రెన్యూబుల్ ఎనర్జీని పెట్టుకుంటే, వ్యక్తిగతంగా పెట్టుకుంటే, ఎవరికై పెట్టుకుంటే 70% సబ్సిడీ ఇస్తారు. ఏదైనా ఒక కంపెనీ కానీ ఏదైనా ఈ సంస్థ కానీ ఇచ్చేసుకుంటే వాళ్ళకి 50% సబ్సిడీ ఇస్తారు. వ్యక్తిగత విభాగంలో అయితే 70%. అదే మనకి ఏదైనా ఒక సంస్థ కానీ ఒక కంపెనీ కానీ ఇదే పెట్టుకుంటే 50% వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఎవరికి వెళ్ళిపోదాను. 2030 నాటికి దాని శక్తి మిశ్రమంలో ప్రస్తుతం ఉన్న 6% సహజ వాయు వాటాను 15%కి పెంచడానికి భారత సహోత్పేతనమైన ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ప్రజెంట్ 6% మాత్రమే మనకి ఉండడం జరుగుతుంది సహజ వాయువులో. ఈ యొక్క మిశ్రమ వాయువులో సహజ వాయువు వాటా దీనికి ఎంతగా పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు? 15% పెంచాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి లోక్సభ లిఖితపూర్వక ప్రతిస్తంభన మంత్రి వివరించినట్లుగా తెలియజేయడం జరిగింది. అంటే మనకు చూడండి, మిశ్రమ వాయువులు అనేక రకాల మిశ్రమంలో భాగంగా సహజ వాయువు వాటా ప్రజెంట్ ఎంత ఉంది సార్ అంటే 16%. దానికి ఎంతగా పెంచబోతున్నారు సార్ అంటే 15%కి పెంచబోతున్నారు. ఎప్పటికీ 2030 నాటికి. అంటే మనకి సహజ వాయువు భారతదేశంలో ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ సహజ వాయువు భారతదేశంలో మొట్టమొదటిసారిగా అస్సాం అనే రాష్ట్రంలో మౌ అనే ప్రాంతంలో కనుగొనడం జరిగింది. అయితే ఈ యొక్క సహజ వాయువు యొక్క రిఫైనరీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ అస్సాం రాష్ట్రంలోనే ఎక్కడ సార్ అంటే దిగ్బాయ్ అనే ప్రాంతంలో కనుగొనడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఆయిల్ రిఫైనరీ ఎక్కడుంది సార్ అంటే కేజీ బేసిన్ అంటే కృష్ణా గోదావరి ప్రాంతంలో. భారతదేశంలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఎక్కడ సార్ అంటే మనకి బాంబే. ఓకే, బాంబే హై అనే పేరుతో పిలువస్తారు. మనకి బాంబే హై ఎక్కడ సార్? గుజరాత్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. అంటే ఇవన్నీ సహజ వాయువు న్యాచురల్ గ్యాస్కు సంబంధించిన ఇది కొంచెం జాగ్రత్త. దీనిపైన మనకి క్వశ్చన్ పడడానికి చాలా ఆస్కారం ఉన్న ప్రాంతం. కాబట్టి మనం ప్రతి దాన్ని కూడా నీట్గా నోట్స్ రాసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకు తగులుతుంది. ఓకే, మర్చిపోదునా రేపు ఆదివారం అంటే రేపటి రోజున ఆగస్టు 13వ తారీఖున ఆర్ఎస్ అకాడమీ ఆఫ్లైన్ ఆన్లైన్లో మనకి ఈ యొక్క టెస్ట్ అనేది గ్రూప్ 2 స్థాయిలో టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఏపీపీఎస్సి ఎలాగైతే నిర్వహిస్తుందో అలాగే నిర్వహిస్తుంది. ఎవరైనా ఓవరాల్ ఏపీ తెలంగాణలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే గూగుల్ ప్లే స్టోర్లో ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అని టైప్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత రేపు మార్నింగ్ 10 నుంచి 1 గంట వరకు మాత్రమే ఈ టెస్ట్ అవైలబుల్లో ఉంటుంది. దాని తర్వాత ఈ టెస్ట్ను రాయడానికి వీలు ఉండదు, ఎందుకంటే ఇది పేమెంట్ వెర్షన్గా మారిపోతుంది. ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా ఆఫ్లైన్లో రాయాలనుకుంటే మన ఆర్ఎస్ అకాడమీ సాయి వసంత కాంప్లెక్స్ బిర్లా కాంపౌండ్లో అటెండ్ అయ్యి రాసుకోవచ్చు. ఓకే, మర్చిపోవద్దు. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా తెలియజేయండి. ఓకే, కాబట్టి ఆర్ఎస్ అకాడమీ సాయి వసంత కాంప్లెక్స్ బిర్లా కాంపౌండ్ మీ స్వామి సార్. జై హింద్.